నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన కార్యకర్తకు 5 లక్షల బీమా అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. ఎమ్మెల్యే బొలిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసిన బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కృష్ణమోహన్. తాడేపల్లిగూడెం టిట్కో గృహ సముదాయాల్లో నివసిస్తున్న క్రియాశీల జన సైనికునికి జనసేన పార్టీ అండగా నిలిచింది. తాడేపల్లిగూడెంకి చెందిన కూరగాయల వ్యాపారి తిరుపతి వెంకటరమణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆ కుటుంబానికి జనసేన క్రియాశీల సభ్యులకు అందించే క్రియాశీల సభ్యత్వం ద్వారా వచ్చే బీమా 5 లక్షల రూపాయలు శనివారం అందించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన తిరుపతి వెంకట్రావు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. వెంకట్రావు కుటుంబానికి ఏ అవసరం వచ్చినా జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని, ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను ఇచ్చే విషయంలో నేను చొరవ తీసుకుని కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తానని అన్నారు. నెంబర్ అని ఇస్తే మీ అకౌంట్ ఉందా మీకు? మీరు వాళ్ళు ఏం చెప్తా కాగితాలన్నీ నువ్వు దగ్గర నుండి రాయించమ్మా, రాయించి వాళ్ళని వెళ్ళి వచ్చేటప్పుడు శశికళ జనకళ రోడ్డులో యాక్సిడెంట్లో లారీ గుద్దే చనిపోయారు. అప్పటి నుంచి నా బాబు నేను రెక్కల మీదే బతుకుతున్నానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బొలిశెట్టి శ్రీను గారు నాకు సాయం చేసి నా బాబుకి నాకు 5 లక్షలు ఇచ్చారండి. ఇప్పుడు లారీ ఇన్సూరెన్స్ కూడా వస్తుందమ్మా నీకు. ఆ లారీ ఇన్సూరెన్స్ మీరు ఏ లాయర్కి ఇచ్చారు చెప్తే అది కూడా మేము ఫాలో అవుతాం. కాశీ చూడండి మరి ఎవరికి ఇచ్చారు కనుక్కో. మీ దగ్గరికి ఎవరన్నా సంతకాలు పెట్టించుకున్నారా? ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అది వస్తుంది, అది ఆ డబ్బు కూడా వస్తుంది. పిల్లలు జాతీయ చూసుకో. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు మాట్లాడుతూ, నేపాల్లో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలు చిక్కుకుపోయారు. 217 మంది తెలుగు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంత్రి నారా లోకేష్ స్వస్థలాలకు నేపాల్ నుంచి రాయటానికి ఆయన కృషియే అని కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ను వలవల మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు విలేకరులు సమావేశంలో అభినందించారు. మారణ హోమం గురించి ప్రపంచం నివ్వెరబోయే నిజాలు చాలా మటుకి బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు అనంతపురంలో ఇంత పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుమారుగా 215 మంది నేపాల్లో చిక్కుకుపోయిన పరిస్థితుల్లో మరి ఆ మీటింగ్ కూడా రాకుండా 215 మందిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే విధంగా మరి చక్కటి ప్రణాళికతోటి వాళ్ళందరినీ కూడా సేఫ్గా మరి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన వైనం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇలాంటి సంక్షోభాలు ఎదురైనప్పుడు మరి ప్రజలకు సేవ చేసిన వాళ్ళే గుర్తింపులోకి వెళ్తారు. అలాగా మరి గతంలో గల్ఫ్లో కానీ లేకపోతే మన తుఫాన్లు వచ్చినప్పుడు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఎక్కడ సంక్షోభం వస్తే అక్కడ మరి ఉండి ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రభుత్వ అధికారులతోటి అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులతోటి మరి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసేదాకా అక్కడ ఆ సంక్షోభం సమసిపోయేదాకా కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు అన్న సంగతే మొత్తం ఆంధ్రప్రదేశ్ అలాగే భారతదేశం కానీ వరల్డ్ వైడ్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా అవగాహన అయింది. ఎందుకంటే 18 గంటలు నిరంతరం పనిచేస్తూ మరి ఏ కార్యక్రమాన్ని కూడా అలక్ష్యం చేసే పరిస్థితి లేదు. అలాగే మున్సిపాలిటీ కాడి నుంచి ఇలాగా కమిటీలు వేసుకుంటూ ఒక్కొక్క కమిటీకి మళ్ళీ సబ్ కమిటీ వేసుకుంటూ రీసెంట్గా క్లస్టర్లో యూనిట్లు ఫ్లో క్లస్టర్లో ఇలాగా ఎన్నో
నూతన విధానాలని తెలుగుదేశం పార్టీలో రూపొందించారు. దాంట్లో భాగంగానే మరి 2019, 2024 మధ్యన మరి బాధుడే బాధుడు, ఇదేం కర్మ, మరి 6 సూపర్ 6 కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మరి ఒక్కొక్కసారి మీరు తప్పనిసరిగా ఇల్లు తిరగమని చెప్తారు. ఆవేళ తెలుగుదేశం పార్టీ మీద కక్షతోటి వాళ్ళు ఎవరికే బిల్లులు చెల్లించకుండా ఉంటే ఈవేళ మరి ఆ బిల్లులన్నీ చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈవేళ ఆ బిల్లులు అందరికీ కూడా పరిష్కరించడంలో ముందున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తాడేపల్లిగూడెం టీడీపీ నాయకుడు సబ్నివేసు కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. డైరెక్టర్ గా నియమితులైన సబ్నివేసు కృష్ణమోహన్ ను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల హితం కోరే పురోహితుల సంక్షేమం అందరి బాధ్యత అని అన్నారు. బ్రాహ్మణ సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. డైరెక్టర్ గా ఎన్నికైన కృష్ణమోహన్ ను అభినందించారు. బ్రాహ్మణుల అభివృద్ధికి నిస్వార్థంగా పనిచేయాలని కోరారు. బ్రాహ్మణ్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా తమ్ముడు సబన్వీస్ కృష్ణమోహన్ గారిని రావడం చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ తమ్ముడు. ఇంకెలాంటి పదవులు ఎన్నో నేను వరించాలి, భవిష్యత్తులో నువ్వు మంచి స్థితికి రావాలని ఆ భగవంతుని నేను కోరుకుంటూ ఉన్నా. నీ ద్వారా మీ సంఘం ఏదైతే ఈరోజు నీ వెనకాల ఎంతమంది వచ్చారో వాళ్ళందరికీ మనం ఏం చేసామనే బాధ్యత మన మీద పెట్టారు. దానికి నా వంతు సహాయాన్ని ఎప్పుడూ నీకు అందిస్తాను, మీ సంఘానికి అందిస్తాను కూడా నేను తెలియజేసుకుంటూ నీకు భవిష్యత్తులో మరిన్ని పదవులు రావాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. వాసవి డిగ్రీ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని ఆటపాటలతో హోరెత్తించారు. సీనియర్లు జూనియర్లు అని తేడా లేకుండా పండుగ వాతావరణంలో ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ఎన్వి రమణారావు, ప్రిన్సిపల్ మద్దాల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ఎన్వి రమణారావు మాట్లాడుతూ అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా ఫీజులు నిర్ణయించి సేవాభావంతో కళాశాల నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యా బోధనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ మద్దాల రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తమ విద్యను అందించడం ద్వారా మంచి భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వరరావు, డైరెక్టర్ పలివెల ఏకాంబరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫ్రెషర్స్ డే అనేది సీనియర్స్ జూనియర్స్కి వెల్కమ్ చేసే ఒక ఆనవాయితీ. ఇప్పుడు ప్రిన్సిపల్ గారు చెప్పారు, ముందుగా సీనియర్స్ని డెఫినెట్గా మనం అభినందించాలి. రాత్రి అనుకోని పరిస్థితులు వర్షం వచ్చింది. యాక్చువల్గా నేనైతే కాలేజీకి రాలేకపోయాను, కానీ చూస్తే భయం వేసింది. చాలా ఇబ్బందికరమైన వాతావరణమే. అయినా కూడా మార్నింగ్ ఎక్కడ కూడా ఒక ఆర్గనైజేషన్ ఎలా రన్ చేయాలో, ఒక ఇబ్బంది వస్తే ఎలా సాల్వ్ చేయాలో అర్థం చేసుకోగల కెపాసిటీ ఉన్నవాళ్ళు మా కాలేజీ సీనియర్స్ అని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. కృష్ణ గారికి, అలాగే నా తోటి డైరెక్ట్ వైస్ చైర్మన్ అయిన పెనుగొండ వెంకటేశ్వరరావు గారికి, అలాగే వాళ్ళ ధర్మపత్ని గారికి, అలాగే మరొక డైరెక్టర్ ఏకాంబరం గారి వైఫ్ వారికి కూడా నా నమస్కారాలు. ఫ్యాకల్టీస్ అందరికీ కూడా నా నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, అలాగే ఈరోజు చాలా పెద్ద ఎత్తున నాకు కలర్ఫుల్గా మా పత్రికా విలేకరులు కనపడుతున్నారు. వాళ్ళకు కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గారు, మిసెస్ వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా మిసెస్ ఏకాంబరేశ్వరరావు గారికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అంతేకాకుండా మీ తరఫున మా తరఫున కూడా వారికి నమస్కారాలు తెలియజేద్దాం. ఈవేళ మన పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే ఈవేళ కార్యక్రమం నిర్వహించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈవేళ వాళ్ళ అమ్మ మొగుళ్ళులా పనిచేశారు మన వాళ్ళందరూ. వాళ్ళందరికీ కూడా మీ తరఫున మా తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ కాలేజీ కన్నా ఎవరికైనా సరే అలాంటి టీం ఉంటే ఏ కార్యక్రమం అయినా చేయడానికి మనం ఎవరు కూడా వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉండదు. మరి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ,
మరి ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ కూడా మా యొక్క సుమాంజలి తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా మా ఆశీస్సులు అందజేస్తున్నాము. ఎంతో ఈ కాలేజీలో జాయిన్ చేశారు. మరి తల్లిదండ్రుల కళలను నెరవేర్చే బాధ్యత అంతా కూడా మీ మీదే ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.